హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి సేల్స్ ఆఫీసర్, అసోసియేట్ సేల్స్ ఆఫీసర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మనకి 4.5 నుంచి 6.1 lakhs per annum అయితే ఈ యొక్క శాలరీ అనేది ఆఫర్ అయితే చేయడం జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. చూసుకున్నట్టయితే కనుక టోటల్ వేకెన్సీస్ అనేది మెన్షన్ అయితే మనకి చేయలేదు. అయితే మనకి తెలంగాణలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికోసం అయితే ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు 21 September 2025. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 3rd September 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎనీ డిగ్రీతో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే, అంటే 2-wheeler ఉండాలి, 2-wheelerతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో అన్నిట్లో కూడా మినిమం 50% అంతకన్నా ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ బ్యాంక్ కాబట్టి మీకు 27 years ఏజ్ అనమాట. అంటే 1/8/1998 1st August 1998 తర్వాత బారన్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఇంకా ప్లేస్ ఆఫ్ డొమిసైల్ అనమాట, అంటే తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవకాశం, మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అవకాశం లేదు. ఇక్కడ గుజరాత్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ వాళ్ళకి మాత్రమే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. ఇంకా నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. డ్రైవింగ్ లైసెన్స్ 1/8/2025 మీ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 2-wheeler ఉంటే సరిపోతుంది. దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అయితే కనుక ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్లో కానీ, లేదంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ, ఇంకా ఇన్సూరెన్స్కి సంబంధించిన సెక్టార్స్లో కానీ మీకు డిగ్రీ అయిన తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది అవుతుంది. లేకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి పర్సంటేజ్ అనేది 49.99 వచ్చినా కూడా మీరు ఎలిజిబుల్ కాదంట. మీకు మినిమం అనేది 50%, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీకి సంబంధించి ఇప్పుడు చెప్పాం కదా, మన 4.5 నుంచి 6.19 lakhs వరకు కూడా ఇంకా కూడా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట సేల్స్ దానికి సంబంధించి. ప్లస్ ఇంకా 1 సంవత్సరం పాటు అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇంకా కూడా సెలక్షన్ రౌండ్స్కి సంబంధించి మొదటైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది అనమాట. అన్ని లెవెల్స్లో కూడా ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజు అనేది 350 rupees అనమాట అందరు క్యాండిడేట్స్కి, ప్లస్ GST అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఎటువంటి రిజర్వేషన్స్ కానీ ఏమీ మనకి అప్లికబుల్ అయితే కావు. ఇంకా మొదటిగా రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉందన్నమాట. మొదలు రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్. ఇక్కడ ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, మీకు 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెండ్ OTP అంటే OTP వస్తుంది. OTP అయితే వెరిఫై చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఈమెయిల్ ఐడికి OTP వస్తుంది, ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ రెజ్యూమ్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ మనకి 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. మొదట పర్సనల్ అకాడమిక్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకొని ప్రివ్యూ చెక్ చేసుకొని లాస్ట్లో పేమెంట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ 10th క్లాస్ ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇంకా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే స్టార్ మార్క్ పెట్టిన ఉన్నాయి మొత్తం తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్, సో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మీ యొక్క అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అనమాట, ఇక్కడ ఉన్న స్టేట్స్ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి, మిగతా వాళ్ళకి అదర్స్ అనే ఆప్షన్ ఉంది కానీ మనకు అక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్స్ హూజ్ ప్లేస్ ఆఫ్ డొమిసైల్ ఈజ్ గుజరాత్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్. క్యాండిడేట్స్ డొమిసైల్ ఎనీవేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండర్ ద ఢిల్లీ ఎన్సిఆర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్స్ వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట ఈ వేకెన్సీస్కి సంబంధించి. సో ఇక్కడ డొమిసైల్ డిస్ట్రిక్ట్ అనమాట, మీరు ఒకవేళ తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. నియరెస్ట్ రైల్వే స్టేషన్, అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు కనుక ఈ యొక్క 2-wheeler ఉందని అడుగుతున్నారనమాట. 1/8/2025 మీకు వ్యాలిడ్
టూ వీలర్ లైసెన్స్ కావాలి, ఎస్ పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా. ఇంకా అకాడమిక్ డీటెయిల్స్ అనమాట, 10th క్లాస్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ అయితే వేసుకోవాలి. మినిమం 50 ఉండాలట అన్నిట్లో కూడాను. అలాగే ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ కూడా అడుగుతున్నారు, గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్ కూడాను అడుగుతున్నారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, డిగ్రీకి సంబంధించి మాత్రం ఎప్పుడు పాస్ చేయాలని అడుగుతున్నారు. ఇంకా పీజీ ఏదైనా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే వదిలేసుకోవచ్చు, అవసరమైతే లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక హౌ మెనీ మంత్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్, డిగ్రీ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఇక్కడైతే మీరు ఇట్లా చేసుకోవచ్చు, 1 year 2 year, హౌ మెనీ మంత్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మంత్స్లో అయితే మెన్షన్ చేసుకోవాలి. 6 months 12 months ఏంటనేది. డూ యూ హ్యావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్. పైదేమో మన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పైన మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మన పర్టికులర్గా బ్యాంకింగ్లో కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టార్లో కానీ ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అసలు మీకు ఎక్స్పీరియన్సే లేకపోతే ఇక్కడ నో పెట్టేస్తే సరిపోతుంది, ఏమీ అవసరమైతే లేదు. ఇది ఓన్లీ మనకి డిజైరబుల్, మ్యాండేటరీ కాదు. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్, ఈ వేకెన్సీస్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారనమాట. సోషల్ మీడియానా ఎక్కడి నుంచి ఎలా తెలిసిందనేది, లేకపోతే న్యూస్ పేపర్స్ ఏంటనేది సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ కానీ పిఎన్జీలో కానీ 2 MB వరకు అలౌ చేస్తారు. బ్రౌజర్ అని ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అనాలి, అలాగే బ్రౌజర్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. ప్లస్ ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకొని అన్నీ బాగుంటే ఐ అగ్రీ అని ఫినిష్ అనాలి, లేదంటే ఎడిట్కి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో ఫైనల్గా మన ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ 350 రూపీస్ ప్లస్ జిఎస్టీ అడ మన క్లిక్ టు పే అనాలి. ప్లస్ మన జిఎస్టీ అయితే కలుపుకొని మనకి 413 రూపీస్ అయింది మొత్తము. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, యూపీఐ వ్యాలెట్స్ ఉన్నాయి. మీరు ఎలా అయినా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.